ఈ ఏడాది ఋతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వర్షాలు ఆలస్యమైనా చాలా వరకు చిరుజల్లులు పడటంతో అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరిగాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పెరిగిన కొత్త చిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ 3 నెలలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులను గుర్తించిన వెంటనే పశు వైద్యుల సలహా మేరకు తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు అధికంగా రావడంతో మందలో మరణాల శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిటుక రోగం, నీలి నాలుక, గాలికుంటు వ్యాధి, పీపీఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్ర నష్టం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య. ముఖ్యంగా వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. వ్యాధుల్లో 2 రకాలు, అంటువ్యాధులు, సాధారణ వ్యాధులు. అంటువ్యాధుల నివారణ ముఖ్యం అన్నమాట. చికిత్స కంటే నివారణ ముఖ్యం. ఇవి ముఖ్యంగా సూక్ష్మజీవులు, సూక్ష్మాతి సూక్ష్మజీవులు, ఫంగల్ వల్ల వస్తాయన్నమాట. సో వీటిలో ముఖ్యమైన రోగాల గురించి ఇవాళ తెలుసుకుందాం. అందుట్లో మొదటిది చిటుక వ్యాధి. పేరుకు తగ్గట్టే ఈ వ్యాధి వచ్చిన జీవాల్లో చిటుకు వేసే సమయం లోపల జీవాలు ఆకస్మికంగా చనిపోవడం జరుగుతాయి. ముఖ్యంగా ఇవి 6 నుంచి 9 నెలల వయసు ఉన్న జీవాల్లో ఎక్కువగా వస్తాయి అన్నమాట. బాగా మేత ఎక్కువ తినే జీవాలలోనే ఈ లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఎందుకు వస్తుంది ఇది అంటే, లేతగడ్డి ఎక్కువ తినడం వల్ల పొట్ట నిండుగా అయిపోయి మేత పొట్టలో పేరుకుపోవడం వల్ల కదలికలు ఆగిపోయి క్లాస్ట్రీడియం పర్ఫరెంజెస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒక టాక్సిన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ టాక్సిన్ వల్ల యానిమల్లో బ్లడ్లో ప్రవహించి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మనం చూసే లక్షణాలు ఏంటంటే, కాళ్ళు బిగుసుకుపోతాయి, నీరసంగా ఉంటాయి, బాగా జ్వరం వచ్చి మనము చూస్తూ ఉండగానే ఇప్పుడే బాగుంది కదా అనుకునే లోపల చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి సమయం ఉండదు. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే ముందు మనం నివారణ టీకాలు వేయించుకోవాలి. తొలకరి పడే ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా నులిపురుగుల మందు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ నులిపురుగులు ఉండడం వల్ల కదలికలు ఆగిపోయి మేత ఎప్పుడైతే పేరుకుంటుందో అప్పుడు ఈ జబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ వర్షాకాలంలో అతి సాధారణంగా వచ్చే వ్యాధుల్లో 2వ వ్యాధి కాలిపుండ్లు వ్యాధి. దీన్నే ఫుట్ రాట్ అని అంటారు. ఇది మెయిన్గా బ్యాక్టీరియా వల్లే వస్తుంది. దాన్ని ఫ్యూజోబాక్టీరియం నెక్రోఫోరం అని సూక్ష్మజీవి వల్ల వస్తుందన్నమాట. ఇది ఎక్కువగా జీవాలు బురద నేలలో ఎక్కువసేపు నుంచోవడం వల్ల ఈ సూక్ష్మజీవులు ఏవైతే బురదలో ఉంటాయో అవి కాలి ద్వారా లోపలికి ప్రవేశించి ఈ జబ్బు కలిగిస్తాయన్నమాట. ఇంకా గిట్టలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల లేదా మాగాని పొలాల్లో మేత మేయడం వల్ల, ఎక్కువ తడి నేలలో నుంచోవడం వల్ల, వర్షాకాలంలో ఎప్పుడూ నేల తడిగా ఉంటుంది కాబట్టి ఈ జబ్బు రావడం ఎక్కువగా జరుగుతుందన్నమాట. వ్యాధిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో గిట్ట చీల్చిపోయి రక్తం కారుతూ ఉంటుంది, తర్వాత రసి కారుతూ ఉంటుంది. దానివల్ల మందలో ఆకరణ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆకరలో నడవడం వల్ల నీరసం వచ్చేసి బరువు తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఇది ఏం చేద్దామంటే, ఒక 10% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, మైలు తిత్తు అంటాము, 10% ద్రావణంలో కానీ 5% ఫార్మలిన్ ద్రావణంలో కానీ ఏదైతే పుండు పడిందో ఆ పుండుని ద్రావణంతో కడిగి మనం యాంటీబయాటిక్ క్రీమ్లు రాసి వేప నూనె కానీ వేపాకులు రాసి పురుగులు పట్టకుండా చూసుకోవాలి. అలాగే యాంటీబయాటిక్లు, నొప్పి నివారణ మందులు ఒక 5 రోజులు పశువైద్యుని సలహా మేరకు వాడాలి. ఎలా నివారించవచ్చు అంటే, ఈ జబ్బుని పొడి నేలలో, వర్షాకాలంలో పొడి నేలలోనే మేత మేయించేటట్టు చూడాలి. గిట్టలు పెరగకుండా చూసుకోవాలి. అలాగే
ఏదైనా మందులో వెనకబడిపోయి నడుస్తుందంటే దానికి మొదటి దశలోనే గుర్తిస్తే కనుక ఈ వ్యాధిని మనం ఈజీగా చికిత్స చేయగలం అన్నమాట. బ్యాక్టీరియా జబ్బుల్లో 3వ జబ్బు గొంతువాపు వ్యాధి కానీ గురక వ్యాధి అని కానీ అంటారు. జూన్ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాస్టరెల్లా మల్టోసిడా అనే సూక్ష్మజీవి వల్ల ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. ఈ జబ్బు లక్షణాలు ఏంటంటే దవడ కింద వాపు కానీ, గొంతు వాపు, ఛాతి కింద వాపు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. 106 నుంచి 107 డిగ్రీస్ జ్వరం ఉంటుంది. మేత తినవు, నీరసంగా నలతగా పడుకునే ఉంటాయన్నమాట. ఈ జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే మందులు వాడాలన్నమాట. యాంటీబయాటిక్స్ 5 నుంచి 7 రోజులు కంపల్సరీగా మెడిసిన్స్ వాడాలి. దీనికి యాంటీబయాటిక్లు వాడడం కంటే నివారణ ముఖ్యము. ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ, ప్రతి పశు వైద్యశాలలోనూ టీకాలు మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందన్నమాట. అలాగే వర్షాకాలంలో సూక్ష్మజీవులు అంటే వైరస్ వల్ల వచ్చే జబ్బుల గురించి కూడా తెలుసుకుందాం. దాంట్లో మొదటిది గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి వచ్చిన జీవాలలో గాళ్ళకి పుండ్లు ఏర్పడతాయి, నోట్లో పుండ్లు ఏర్పడి మేత సరిగ్గా తినలేవన్నమాట. చొంగ కారుతూ ఉంటాయి. దాంతోపాటు 103 నుంచి 105 దాకా జ్వరం వస్తాయన్నమాట. సో మేత నిలబడలేవు, ఎప్పుడూ నీరసంగా పడిపోయి ఉంటాయన్నమాట. సో వీటికి మేత తినలేకపోవడం వల్ల బరువు తగ్గిపోయి ఉత్పాదకత తగ్గిపోతుందన్నమాట. కాబట్టి వీటికి నోటిలో పుండు వల్ల మేత తినవు కాబట్టి వాటికి కంపల్సరీగా సెలైన్లు అవి పెట్టి పశువైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్లు వాడుకోవాలి. ఇది వైరస్ జబ్బు వల్ల వస్తుంది కాబట్టి దీనికి చికిత్స ఉండదు. మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇచ్చే యాంటీబయాటిక్ల వల్ల జబ్బు తగ్గదన్నమాట. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధిలో 6 రకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరము పశు వైద్యశాలలో మీకు టీకా వేయబడుతుంది. పోలియో వ్యాక్సిన్ లాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్ట్రెయిన్ మార్పిడి చేసి మీకు వ్యాక్సిన్ వేస్తారనమాట. దానివల్ల దీనిని సమూలంగా నివారించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఈ టీకా వేయించుకోవాల్సి వస్తుందన్నమాట. వర్షాకాలంలో వైరస్ వల్ల వచ్చే 2వ వ్యాధి మూతి పుండ్ల వ్యాధి అంటారు, కంటేజియస్ ఎగ్జిమా అంటారు. ఇది పారాపాక్స్ ఆర్ఫ్ వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. మెయిన్గా వ్యాధిగ్రస్త జీవాల నుంచి ఇది అంటువ్యాధి అన్నమాట. కళేబరాలు, కలుషిత ఆహారం వల్ల ఈ జబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా చర్మపు వ్యాధి. దీనివల్ల మూతి చుట్టూత, మూతి అంటే స్కిన్కి మూతి చివర్లా మీకు పుండ్లు ఏర్పడతాయి అన్నమాట. ముక్కు రంధ్రాల చుట్టూత ఎర్రగా పొక్కులు వచ్చేసి పుండ్లు పడి పురుగులు పడుతూ ఉంటాయి అన్నమాట. పుండ్లని మనము 1% పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో శుభ్రంగా కడిగి బోరోగ్లిజరిన్ పేస్ట్ వాడి వేప నూనె రాసి పెడితే కనుక పురుగులు పట్టకుండా ఈ వ్యాధిని మనం నివారణ చేయొచ్చు. అలాగే పుండ్లు పడ్డం వల్ల మేత తినలేవు కాబట్టి జావా, అంబలి ఇలాంటివి త్రాగించాలన్నమాట. క్రమం తప్పకుండా నులిపురుగుల మందు మాత్రం కంపల్సరీగా వేయాలి. ఈ వర్షాకాలంలో నీలి నాలుక వ్యాధి, ఈ వ్యాధి ముఖ్యంగా దోమల వల్ల ఎక్కువ వస్తుంది. ఈ వర్షాకాలంలో దోమలు, జోరీగల ఉధృతి వల్ల కొన్ని రకాల జబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. అందులో మొదటిది నీలి నాలుక వ్యాధి. దోమకాటు వల్ల, అలాగే క్యూలికాయిడ్స్ దోమల వల్లను, ఆర్థోటోనస్ పిడుదల వల్ల ఈ జబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో లక్షణాలు ఏంటంటే మందలో 10% జీవాలు చనిపోతాయి, అలాగే 50% పశువులన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. 3 రోజుల పాటు జ్వరం ఉండి 105 నుంచి 107 దాకా జ్వరం ఉంటుంది. మూతి, చిగుళ్ళు, నాలుక, ముఖం వాచి పుండ్లు ఏర్పడతాయి అన్నమాట. నోటి నుండి నురగా, చొంగ కారి కళ్ళు వాచిపోయి శ్వాస తీసుకోవడానికి కష్టమైపోయి శ్వాస తీసుకోలేక జీవాలు ఎక్కువ చనిపోతాయి అన్నమాట. అలాగే ఈ వ్యాధిలో మెయిన్గా గిట్టల పైభాగము కొరనట్ రీజియన్లో ఎర్రగా కురుపులు వచ్చి చీము పట్టి జీవాలు కుంటుతూ నడుస్తాయి అన్నమాట. ఈ కుంటుతూ నడవడం వల్ల, తినలేకపోవడం వల్ల ఈ అన్ని అంటువ్యాధుల్లోనూ జీవాలు నీరసించి బరువు తగ్గిపోయి, ఒకవేళ బతికి ఉన్నా, జబ్బు తగ్గి బతికి ఉన్నా మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అన్నమాట, వెయిట్ రావు. కాబట్టి ఈ జబ్బులన్నీ రాకుండా ముందే నివారణ చేసుకోవాలి. ఇవన్నీ వైరస్ జబ్బులు. రాకుండా ముందు టీకా వేసుకోగలం, కానీ ఈ వ్యాధులకి వచ్చాక చికిత్స చేయడం కష్టం అన్నమాట.
ముఖ్యంగా జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్ధకమైన ఆహారం అందుబాటులో ఉంచితే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెంది ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే వ్యాధులు వచ్చాయని గమనించిన వెంటనే స్థానికంగా ఉండే పశు వైద్యాధికారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యాధి ముఖ్యంగా జోరీగల వల్ల ఈ ఏకకణ పరాన్నజీవుల వల్ల వస్తాయన్నమాట. దీన్నే తిక్క రోగం అని, కుందేటి వెర్రి అని కూడా అంటారన్నమాట. ఇది వర్షాకాలంలో జోరీగులు ఎక్కువ ఉధృతిగా ఉండడం వల్ల ఈ జబ్బు ఎక్కువగా రావడం జరుగుతుందన్నమాట. ఇది ముఖ్యంగా టెబానస్ అనే జోరీగా ఉండడం వల్ల ఆ జోరీగా మన జీవాలను, గొర్రెలను, మేకలను కుట్టడం వల్ల ఈ జబ్బు ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే తీవ్రమైన జ్వరము, కళ్ళు ఎర్రబడతాయి, గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఈ పురుగుల వల్ల, రక్తంలో ఉన్న ఈ పురుగుల వల్ల రక్తహీనత ఏర్పడి అక్కడికక్కడ పడి చనిపోతూ ఉంటాయి అన్నమాట రోగాలు. అలాగే దృష్టి లోపం కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనికి బెర్నిల్, ట్రైక్విన్ అనే మందులు ఏదో ఒక మెడిసిన్ కండకి చేయవాలి. ఇవన్నీ కూడా పశు వైద్యుని సలహా మేరకు పశు వైద్యుని పర్యవేక్షణలోనే చేయవాలి. అలాగే దానిలో శక్తి తగ్గిపోతుంది కాబట్టి డెక్స్ట్రోజ్ అనే సెలైన్ నరం ద్వారా ఇచ్చి ఈ వ్యాధిని మనము సకాలంలో కనుక తీసుకుని వస్తే 5 నుంచి 6 రోజుల్లో దీనిని చికిత్స చేయవచ్చు. ఈ జబ్బులో ముఖ్యంగా రక్తహీనత వల్ల పశువులు చనిపోతాయి కాబట్టి రక్తం పెంపొందడానికి ఐరన్ టానిక్స్ ఇలాంటివి పశువైద్యుని పర్యవేక్షణలో కంపల్సరీగా 30 రోజులు వాడవలసి ఉంటుంది. మంద అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జోరీగలు, దోమలు పెరగకుండా, మురికి నీరు నిలవకుండా చూసుకోవాలి. అలాగే దోమలు పెరగకుండా ఫ్యాన్లు వేసుకోవాలి, పాకల్లో ఫ్యాన్లు పెట్టుకోవాలి. వేపాకు కానీ యూకలిప్టస్ ఆకులు కానీ కాల్చితే కూడా దోమలు, జోరీగల బెడద కొంతవరకు మనం తగ్గించవచ్చు అన్నమాట. వీటన్నిటితో పాటు వర్షాకాలంలో అంతర పరాన్న జీవుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో. సో వీటికి క్రమం తప్పకుండా 3 నెలలకు ఒకసారి నులి పురుగులు, ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ప్రతి పశు వైద్యశాలలో మనకి మందులు, టీకాలు ఉచితంగా ఇస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలి. ఈ గొర్రెలని పొడి ప్రదేశంలోనే మేతకు తీసుకోవాలి. తడి, చిత్తడి నేలలో, మాగాణి నేలలో మేతకు తీసుకెళ్ళకూడదు. అలాగే మందలో ఏదైనా వ్యాధిగ్రస్త పశువు ఉంటే దాన్ని మందతో పాటు తీసుకెళ్ళకూడదు. దాన్ని విడిగా ఉంచి ఆరోగ్యమైన మందని మేతకు తీసుకువెళ్ళాలి. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పాకలని వాటిని శుభ్రం చేసుకోవాలి. మురికి నీరు, దోమలు బెడద లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో జీవాల పెంపకందారులు నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుంది. వ్యాధులను గుర్తించిన వెంటనే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుంది.